నిరుద్యోగులు ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చినా, ఎప్పుడు నిరాహార దీక్ష ధర్నాలకు కూర్చున్నా, ఈవెన్ ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్న దీక్షకైనా అప్పట్లో సో కాల్డ్ మేధావులు చాలా మంది బయటికి వచ్చి నిరుద్యోగులు ఏడ టెంటేసి కూర్చున్నా వచ్చేటోళ్ళు. కోదండరాం కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, ఇంకా మొన్న అద్దంకి దయాకర్, ఇట్లా వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల తరఫున అప్పటి గవర్నమెంట్ హయాంలో ఫైట్ చేసిన వాళ్ళంతా ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యారు? ఈ 9 రోజుల వ్యవధిలో ఏ ఒక్కనాడైనా అశోక్ సార్ ని గాని మిమ్మల్ని కలవడానికి గాని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరు రాలే మేడం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి అనే ఉద్దేశంతో రావట్లేదు. ఇంతకుముందు వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఈ నిరుద్యోగులు తిరిగే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఇప్పుడు అందుకోసమే రావట్లేదు, అందుకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి రావట్లేదు. సో మేము చెప్పేది ఒకటే, అశోక్ సార్ ఇవాళతో 9వ రోజు నిరాహార దీక్ష, రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏ క్షణాల్లో ఏమైతే తెలియని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, మొండి పట్టుకు పోవద్దు. ఎందుకంటే ఇప్పటికి 2-3 సార్లు అశోక్ సార్ దీక్ష చేయడం వల్ల ప్రభుత్వం ఇట్లనే చెప్పడం, మోసం చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈసారి అశోక్ సార్ చచ్చుడో మళ్ళీ ఉద్యోగాలు వచ్చుడో అనే నినాదం పెట్టుకొని ఇలా నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా మొండి పట్టుకు పోకుండా ప్రభుత్వం కూడా వెంటనే నోటిఫికేషన్ ఇస్తే కూడా నిరుద్యోగులకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మొండి పట్టుకు కూర్చొని ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇట్లాంటి మొండి పట్టు, ఎందుకంటే స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి కదా ఉద్యోగాలని. ఇలా డిఎస్సిలో కానీ, తర్వాత మన ఎస్ఆర్పిసిలో కానీ, తర్వాత జీపీఓలో కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ లో కూడా మన ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయి ఉన్నాయి. ఎందుకు ఆపుతా ఉన్నారు ప్రభుత్వం? ఎందుకు ఇట్లా చేస్తా ఉంది? నిరుద్యోగులు ఎందుకు మోసం చేస్తా ఉంది? ఇప్పుడు అశోక్ సార్ కి ఏమైనా జరగడం జరిగితే మాత్రం రాష్ట్రంలో అల్లకల్లలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి మంచి నిర్ణయం ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది అనేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం చెప్పదలుచుకున్నావు? సార్కి ఏమైనా మద్దతు తెలపడానికి వచ్చినావా? ఏ జిల్లా వాసి? భద్రాద్రి కొత్తగూడెం మేడం. అవును సార్, స్టూడెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ చూసుకుంటాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? సార్ ఎట్లాంటి వ్యక్తి? సార్ మీకు అంటే ఫీజు తీసుకొని అంటే విద్య బోధించే సార్ గా కాకుండా, అంటే మీకు గ్రూప్స్ కి వీటికి ప్రిపరేషన్స్ లో భాగంగా మీకు ఒక కోచింగ్ ఇచ్చే నాయకుడిగా, అంటే సార్ గా కాకుండా మీకు పర్సనల్ గా సార్ ఎట్లాంటి వ్యక్తి ఏంటి అనేది సార్ గురించి చెప్తాం. ఇక సార్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు మేడం. విద్యార్థి స్టూడెంట్స్ విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఎప్పుడైనా సార్ తోడుగా ఉంటారు, అండగానే ఉంటారు. ఇప్పుడు ఫీజు విషయం అంటే ఇక అది నేను ఎంత కట్టగలుగుతున్నా ఎంతో అంతవరకే. ఇక చాలా వరకు తీసుకుని సందర్భాలు కూడా ఉన్నాయి. నా విషయంలో కాదు, నేను చాలా వరకు చూశాను. అంతే. ప్రస్తుతం సార్ పరిస్థితి చాలా ఆరోగ్యం చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే. అంత దూరం నుంచి నిన్ను ఇక్కడ వరకు తీసుకురాగలిగింది నువ్వు యాక్చువల్ గా ఆన్లైన్ క్లాసెస్ వింటావు సార్ తో, బట్ నువ్వు ఇక్కడ నేరుగా రావడానికి రీజన్స్ సార్ ని చూద్దామనేనా? అవునవును మేడం. కానీ ఇక్కడ అవునవును మేడం, అది మొన్న మన వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వెళ్తే అక్కడ కూడా పంపించలేదు లోపలికి, బయట నుంచే పంపించారు. మా ఫ్రెండ్స్ లో కొంతమంది లోపలికి వెళ్తే ఫోన్ గుంజుకొని అదంతా ఆ డీటెయిల్స్ మొత్తం రాసుకొని ఫోటోలు గుంజుకొని చికా చేశారు. కొంచెం బాగా ఇబ్బంది అయింది అప్పుడు. ఇక్కడ వెళ్దామంటే ఇక్కడ కూడా ఇక లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. సార్ తొందరగా కోలుకొని విద్యార్థులకి గవర్నమెంట్ తొందరగా స్పందించి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.